నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మంగళవారము. ఈరోజు అత్యంత ప్రభావితమైన రోజు దుర్గాష్టమి అన్నమాట. నవరాత్రుల్లో మనకి దుర్గాష్టమి అమ్మవారి యొక్క అవతారం. అయితే మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి యొక్క దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహము మీ ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలోనూ మీకు అందాలి అని కోరుకుంటూ పంచాంగంలోకి వెడదాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:09, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02. ఈరోజు తిథి అష్టమి మనకి సాయంత్రం 6:01 వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం మూల ఉదయం 6:10 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 4:36 నుంచి సాయంత్రం 6:19 వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 10:53 నుంచి రాత్రి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి సాయంత్రం 4:33 వరకు. యమగండ కాలం ఉదయం పూట 9:07 నుంచి 10:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 2:55 నుంచి తెల్లవారి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు బుధుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన స్పష్టత, విజయము, వృద్ధి గోచరిస్తోంది. మంగళుడు తులారాశిలో ఉండడం వల్ల సత్సంబంధాలు ఇటు వ్యాపార పరంగాను, ఇటు దాంపత్య పరంగాను, కుటుంబ పరంగాను సత్సంబంధాలు ఉండబోతున్నాయి. దీంతోపాటు ప్రయాణాలు అన్నీ కూడా సులభంగాను, విజయం పరంగాను, క్షేమంగాను ఉండబోతున్నాయి. అయితే చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము, శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగ విషయంలో శాంతి, సమన్వయము ఏర్పడబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ యొక్క బాధ్యతలు సులువుగా నెరవేరడము, మీ కోరికలు సులువుగా నెరవేరడము, ఎటువంటి ప్రయాస కానీ ప్రయత్నం కానీ అక్కర్లేకుండానే సానుకూలంగా మీ కార్యాలన్నీ సులువుగా అయిపోతాయి. తర్వాత ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, రాజకీయంలోనూ పురోగతి కనబడడంతో పాటు శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆర్థిక లాభాలు చాలా విశేషంగా ఉంటాయి. ధనాదాయ మార్గాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఆకస్మికంగా ధనం రావడం కానీ, లేదా స్థిరచరాస్తుల వల్ల కానీ, లేదా మీ దాయాదుల వల్ల కానీ ఏదో ఒక రకంగా కలిసి వచ్చే అవకాశము ఇక్కడ ఎక్కువగా గోచరిస్తోంది. అయితే మీకు కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో కూడా అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. పిల్లల ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. గ్రహాల యొక్క అనుగ్రహం మీకు 83%గాను, గ్రహాల యొక్క వ్యతిరేకత 17%గాను గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పని మీద కనుక వెళ్ళినా కానీ, కీలకమైన పనులు చేపట్టినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం కానీ, ఈ రెండిట్లో ఏది చేసుకున్నా విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.